హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ హైదరాబాద్కి దగ్గరలో, శంషాబాద్కి మనకి దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియాలో ఉన్న ఆ, చాలా పురాతనమైన రాముల వారి గుడి అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ గుడిని చూస్తే చాలామందికి చాలా గుర్తొస్తాయి, ఎందుకంటే ఈ గుడిలో చాలా మూవీస్ అనేవి తీశారు. నాకు కొన్ని మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి ఈ టెంపుల్ చూసినప్పుడు. ఆ మూవీస్ ఏంటి ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్స్ అనేది నేను వీడియోలో లెఫ్ట్ ఆర్ రైట్ కార్నర్లో యాడ్ చేశాను, చూడండి. ఇది మన సీతారాముల వారి టెంపుల్ అనమాట. 12th సెంచరీలో ఉన్న అప్పటి నుంచి ఉన్న టెంపుల్ ఇది. అమ్మపల్లి అందరికీ తెలిసి ఉంటుంది. అమ్మపల్లిలో ఉన్న సీతారాముల వారి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. మేము వీక్ డేస్లో వెళ్ళాము, సో దర్శనం అదంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయింది. అంతా కూడా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9:30, ఎర్లీ మార్నింగ్ అంటే మరీ లేట్ మార్నింగ్ 12 అట్లా కాకుండా 11 తర్వాత అని కాకుండా 9:30 కల్లా అక్కడ రీచ్ అయిపోయామంటే మనకి నీట్గా దర్శనం అది చేసుకొని కొన్ని ఫోటోషూట్స్ అనేవి చేసుకోవచ్చు. ఫోటోషూట్స్ అంటే అసలు అమ్మపల్లి టెంపుల్ అంటేనే ఫోటోషూట్స్కి ఫేమస్ అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, హాఫ్ శారీ ఫంక్షన్ షూట్స్ కానీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ, తర్వాత బేబీ షవర్ ఫోటోషూట్స్ కానీ, ఇలాంటి ఫోటోషూట్స్ అన్నిటికి కూడా దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. స్వామివారి కోనేరు అది ఉంటుంది. సో అక్కడ ఫోటోషూట్స్ అనేది తీస్తూ ఉంటారు. ఆ ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి కూడా అక్కడ ప్యాకేజ్ 3000 సంథింగ్ అని ఉంది. అండ్ డ్రోన్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. మనం ముందుగానే పేమెంట్ అది చేసేసి రిసిప్ట్ అది తీసుకోవాలి కమిటీ వాళ్ళ దగ్గర, టెంపుల్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి. అట్లాగా అక్కడ మనకి బోర్డ్స్లో డిస్ప్లే చేస్తారు అవంతా కూడా. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. మనం చేయించుకోవచ్చు అనమాట ఫోటోషూట్స్ అనేవి. అండ్ డ్రెస్సింగ్ అవి చేంజ్ చేసుకొని ఫోటోషూట్స్ అవి చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అక్కడ. చూస్తున్నారు కదా, నాకు గుర్తొచ్చిన కొన్ని మూవీ చిన్న చిన్న క్లిప్ అనేది నేను వీడియోలో యాడ్ చేశాను. ఇక్కడ చూసారంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఫోటోషూట్స్కి ఎంత అవుతుంది ఏంటి, ఏమేమి అలౌడ్ కాదు అన్నది అక్కడ డిస్ప్లేలో ఉంది. ఇది చూసారు అంటే మీకు తెలుస్తుంది. ఇది కోనేరు అనమాట. ఈ కోనేరులో మనము ఆ వాటర్లో దిగడానికైతే అలౌ లేదు. జస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదంతా వాళ్ళు ఫోటోషూట్స్కి వచ్చిన వాళ్ళు అనమాట. మేము మార్నింగ్ 9:30 ఆ టైంకి వెళ్తేనే అలా ఉన్నారు. ఈవినింగ్ అయితే ఇంకా చాలామంది ఉంటారట. అండ్ గుడికి కొంచెం బ్యాక్ సైడ్గా అంటే గుడికి ముందుకు వెళ్తే ఫోటోషూట్ మన కోనేరు కంటే ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ ఇట్లా తోట ఉన్నాయన్నమాట, ఫామ్స్. ఒకటి సన్ఫ్లవర్ ఫామ్, ఇంకొకటి వచ్చేటప్పటికి చామంతులు, బంతి అంటారు కదా, ఆ ఫామ్స్ అవి కూడా ఉన్నాయి. సో మన ఫోటోషూట్ పేమెంట్ చేస్తాం కదా, దాంట్లోనే ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి కూడా వాళ్ళు అలౌ చేస్తారనమాట. సో ఈ ప్రిమిసెస్ మొత్తం ఆల్మోస్ట్ 250 acres ఏదో సమ్ ల్యాండ్ ఉంది. ఆ 250 acresలో మనం ఎక్కడైనా ఫోటోషూట్ అనేది తీయించుకోవచ్చు అన్నమాట పేమెంట్ చేసిన తర్వాత. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే ఇవి ఫోటోషూట్స్ చేసే వాళ్ళకి కార్స్ అనేది లోపలికి అలౌ చేశారు. ఇక్కడ నార్మల్గా మనం టెంపుల్కి మాత్రం వస్తున్నాము అన్న వాళ్ళకి మాత్రం కార్స్ అనేది కొంచెం బయటే పార్క్ చేసుకొని రావాలి. పార్కింగ్ కాస్ట్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఇదంతా కూడా ఫోటోషూట్స్ అనేవి జరుగుతున్నాయి. మీకు ఇందాక చెప్పినట్టు ఆ బ్యాక్ సైడ్ అది చూసారంటే అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవి ఉన్నాయి. సో అవి ఏంటి అన్నది, ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను వెళ్ళి వీడియో అయితే తీయలేదు. ఇది మన మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రాముడు, సీత అమ్మవారు,
అండ్ లక్ష్మణుతో ఉన్న విగ్రహం అయితే ఉంటాయన్నమాట, రాతి విగ్రహాలు ఉంటాయి. అండ్ ఆంజనేయ స్వామి వారేమో ధ్వజస్తంభంలో ఉంటారనమాట. సో అలా ఉంటుంది. మెయిన్గా నాకు ఇది చూస్తే గుర్తొచ్చే మూవీ ఫస్ట్ మూవీ మురారి మూవీ. సో నాకు గుర్తొచ్చిన కొన్ని మూవీ క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. మీకే మూవీ గుర్తొస్తుంది ఈ టెంపుల్ అది చూసిన తర్వాత? మీలో ఎంతమంది ఈ టెంపుల్కి ఆల్రెడీ విజిట్ చేశారు ఏంటి? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే మన వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫోటోషూట్స్ అవి కావాలి, ఒక ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? సమ్మర్ వస్తుంది, అందరూ జాగ్రత్త. అండ్ కుదిరితే మనకి నెక్స్ట్ మంత్లో శ్రీరామనవమి ఫెస్టివల్ కూడా వస్తుంది. సో వీలైతే ఈ టెంపుల్కి వెళ్ళి చూడండి, బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ ఒక శంషాబాద్కి ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.